హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లం రబ్బా అయితే చేస్తున్నాం. రోజు పొద్దున ఇది ఒక పీస్ అలా తింటూ ఉంటే మనకి హెల్త్కి ఎంతో మంచిది. కళ్ళు తిప్పడం అనేటివి ఉండవు. దీనివల్ల హెల్త్కి చాలా మంచిది. సో నేను ఈరోజు యూట్యూబ్లోనే చూసి ఈ అల్లం రబ్బా అయితే చేస్తున్నాను. ఇలా మనం అల్లం తీసుకొని మంచిగా పొట్టు తీసేసుకొని మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది రోజు ఒకటి తింటే మన చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా పేస్ట్ చేసేసుకొని మనం ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. మనం ఎంతైతే అల్లం పేస్ట్ తీసుకుంటున్నామో దానికి డబుల్ చక్కెర అయితే పోసుకోవాలి. ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. మనం ఎంత అల్లం తీసుకుంటే అంత వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఈ చక్కెరలో పోసి స్టవ్ వెలిగించుకొని ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటూ ఒక 3-4 మినిట్స్కి అయితే పానకం అనేది వస్తుంది. అదే అండి, షుగర్ సిరప్ చేస్తారు కదా, యాజ్ ఇట్ ఈజ్ అదే. ఇలా ఒక వేరే ప్లేట్లో వాటర్ వేసుకుని పానకం వచ్చిందా లేదా చూసుకుంటూ చేసుకోవాలి. చూడండి, ఇలా ముద్ద కడుతుంది కానీ ఇంకా గట్టిగా వచ్చేలా చూసుకోవాలి. ఇంకో 2 మినిట్స్ అలా ఉంచి ముందుగా చేసుకున్న అల్లం పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలా అల్లంని కలుపుకోవాలి. ఇలానే ఒక 2-3 మినిట్స్ అయితే కలుపుకోవాలి. ఇలా ఉడుకుతుంటే కొంచెం మన చేతి మీద పడుతుంది, చూసుకుంటూ చేసుకోవాలి. కాస్త 2-3 మినిట్స్ అయితే ఉడుకుతుంది. ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ మరుగుతున్న అల్లం రబ్బాని దీంట్లో వేసుకొని ఒక 30 మినిట్స్ అయితే పక్కకు ఉంచితే అల్లం రబ్బా రెడీ అవుతుంది. చూడండి నాకు ఎంత మంచిగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.